పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఈ కరుణశ్రీ, ప్రొఫెసర్ విస్తరణ విద్య, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన కళాశాల, వెంకటరామన్నగూడెం. ఈరోజు కార్యక్రమంలో టమాటోతో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం. టమాటో ముఖ్యంగా మన రాష్ట్రంలో వాణిజ్య సరళిలో సాగవుతున్న కూరగాయ పంటల్లో అతి ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. అలాగే వినియోగంలో చూసుకున్నట్టయితే ప్రతి ఇంట్లో కూడా టమాటో లేకుండా ఏ రోజు గడవదు అనేది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఈ పంట ప్రతి సీజన్లో దొరుకుతున్నప్పటికీ కూడా శీతాకాలం పంటగా, రబీ సీజన్లో అత్యధిక దిగుబడులనిచ్చి పంటగా చెప్పుకోవచ్చు. ఈ పంటను ముఖ్యంగా మన రాష్ట్రంలో అనంతపురం, చిత్తూరు, మదనపల్లి ప్రాంతాలలో అత్యధికంగాను, ప్రతి జిల్లాలో కూడా కొంత మొత్తంలో రైతులు సాగు చేయడం గమనిస్తూ ఉన్నాం. ఇక టమోటో విషయంలో మార్కెట్ ధరల విషయంలో చూసుకున్నట్టయితే మనకి చాలా వ్యత్యాసాలు ఉండి, కొన్ని సమయాలలో అతి తక్కువ మార్కెట్ ధరతో ఇది వృధాగా రోడ్ల మీద పారబోస్తూ రైతులు ఆందోళన చెందేటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఈ పరిస్థితిని అధిగమించాలి అంటే టమోటో ప్రాసెసింగ్ లేదా టమోటోతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం ఒక మంచి నిర్ణయంగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే టమాటో సాగు చేస్తున్నటువంటి రకాలలో చూస్తే మార్కెట్లో ఎక్కువగా దొరికేటువంటి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఈ టమాటో రేటు చాలా తక్కువగా ఉండి వినియోగదారులకు అందుబాటులో, రైతులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పించడం గమనిస్తూ ఉంటాం. దీన్ని అధిగమించడానికి ప్రత్యేకంగా టమాటోతో కొన్ని రకాలైనటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకొని గృహస్థాయిలో తయారు చేసుకొని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాణిజ్య సరళిలో వీటిని ఒక కుటీర పరిశ్రమగా, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీగా కూడా ఏర్పాటు చేసుకొని ఎగుమతి ఆధారితంగా కూడా టమాటోతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. దీనికి తగినటువంటి విధంగా సాంకేతిక పరిజ్ఞానం కూడా మనకి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని పంట కోత అనంతర పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెంలో ఉంది. వీరి ద్వారా స్థిరీకరించబడి మనకి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టమాటోతో తయారు చేసుకోగలిగినటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులను కనుక మనం గమనించినట్లయితే అనాదిగా మనకు టమాటోతో పచ్చళ్ళు తయారు చేసుకోవడం, ఒరుగులు తయారు చేసి నిల్వ పెట్టుకోవడం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక ప్రస్తుతం ఆధునిక మార్కెట్లలో చూసుకున్నట్టయితే టమాటో సాస్ లేదా టమాటో కెచప్ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు అందుబాటులో అవసరమైనటువంటి తినుబండారంగా కూడా మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాకుండా టమాటో చిప్స్, టమాటో ఒరుగులు తయారు చేయడం, టమాటోలను ఎండబెట్టి పొడిగా తయారు చేయడం, ఇటువంటివి కూడా కొంతవరకు మనకు విలువాధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పదార్థాలుగా పేర్కొనవచ్చు. ఇక ఇక్కడ ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే టమాటో ఒక కూరగాయగా మనం చెప్పుకున్నప్పుడు దీనిలో పోషక విలువలు గమనించినట్లయితే దాదాపుగా టమాటోలో 90% పైగా నీరు, ఒక 6 నుంచి 10% మాత్రమే ఘన పదార్థాలతో కూడినటువంటి పోషక విలువలు కలిగినటువంటి కూరగాయగా చెప్పుకున్నప్పటికీ ఈ ఉన్నటువంటి పోషకాలు ప్రధానంగా మనకి తక్కువ క్రొవ్వు పదార్థాలు, అలాగే మాంసకృతులు తక్కువగా ఉండి 4% వరకు పిండి పదార్థాలతో కూడినటువంటిదై అత్యధికమైనటువంటి పోషకాలు ప్రధానంగా విటమిన్ సి కానివ్వండి, బీటా కెరటిన్ కానివ్వండి, లైకోపిన్ అనేటువంటి పదార్థం కూడా మనకి టమాటోలో ముఖ్యమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి పదార్థంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా టమాటోలో అతి సులభంగా జీర్ణమయ్యేటువంటి పరిస్థితి ఉండడం వలన చాలా సందర్భాలలో మనిషికి ఆహారంగా తీసుకోవడానికి అనుకూలమైనటువంటి కూరగాయగా కూడా పేర్కొనవచ్చు. అంటే పథ్యం సమయంలో కూడా టమాటోను పండుగ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక నిల్వ విషయంలో చూసినట్టయితే టమాటోలో ఉండేటువంటి అత్యధిక తేమ శాతం నిల్వ ఉండడానికి అతిపెద్ద అవరోధంగా కనబడుతూ ఉంటుంది. అంటే టమాటోలు త్వరగా పాడైపోవడానికి అనుకూలించేటువంటిది ఈ తేమ శాతమే. దీనిని తగ్గించుకోవడం ద్వారా, అలాగే వివిధ రకాలైనటువంటి సహజంగా ఉన్నటువంటి నిల్వ చేసేటువంటి పదార్థాలైన ఉప్పు, పంచదారను కలిపి లేదా కొన్ని రకాలైనటువంటి పర్మిటెడ్ ప్రిజర్వేటివ్స్ అని ఏదైతే చెప్పుకుంటూ ఉంటామో, సోడియం బెంజోయేట్, వినెగర్, సిట్రిక్ యాసిడ్ వంటి పదార్థాలను కలిపి కూడా మనం టమాటో నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. వీటిల్లో ముఖ్యంగా టమాటోలో కెచప్ కానీ, టమాటో జామ్ కానీ, టమాటో టాఫీ కానీ, టమాటో చిప్స్ లేదా టమాటో పొడి, టమాటో సూప్ పౌడర్, అలాగే ఇంకా టమాటోతోటి రకరకాలైనటువంటి ఉత్పత్తులు తయారు చేయడానికి అవకాశం ఉండేటువంటి విషయాలు గమనించినట్లయితే ముఖ్యంగా ఇందులో
ముందుగా టమాటో గుజ్జును మనం నిల్వ చేసుకున్నట్లయితే దీన్ని టమాటో ప్యూరీ అని కూడా అంటుంటాం. ప్రత్యేకించి మనం విదేశాలలో కనుక చూసుకున్నట్టయితే తాజాగా దొరికేటువంటి టమాటోల వినియోగం కంటే ఈ టమాటో ప్యూరీని ప్యాకెట్లలో నిల్వ చేసినటువంటి దాన్ని వినియోగించడం చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. దీనికి తగినట్టుగా మనకి టమాటో సీజన్లో దొరికినప్పుడు చేయవలసినటువంటి పని ఏంటంటే ఈ టమాటో గుజ్జును ప్యూరీ రూపంలో లేదా టమాటో పేస్ట్ రూపంలో నిల్వ చేసుకోవడం అత్యుత్తమమైనటువంటి పద్ధతిగా చెప్పవచ్చు. దీనిని మనం సీజన్ లేదు, టమాటోలు అత్యధిక ధరలో మార్కెట్లో దాదాపుగా ఒక్కొక్కసారి మార్కెట్లో 200 రూపాయల కిలో కూడా ధర మనం గమనిస్తూ ఉంటాం. ఇటువంటి సమయాలలో ఈ టమాటో గుజ్జు లేదా ప్యూరీని నిల్వ చేసుకోవడం ద్వారా దీన్ని మనం ఇతర వంటకాల తయారీకి వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టమాటో పౌడర్ అంటే టమాటోలను ఎండపెట్టి పొడిగా చేసి నిల్వ పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ పౌడర్ను మనం అవసరమైనటువంటి సూప్ పౌడర్స్ రూపంలోనూ లేదా ఇతర పదార్థాల్లో మనం టమాటో రుచికి ప్రత్యామ్నాయంగా వాడుకోవడానికి ఈ టమాటో పౌడర్లు బాగా ఉపయోగపడతాయి. ఇక టమాటోతోటి నిల్వ ఉండి పిల్లలకు కొంచెం తినడానికి ఇష్టపడేటువంటి పదార్థాలుగా తయారు చేసుకోగలిగేటువంటి పదార్థాలు ముఖ్యంగా టమాటో కెచప్ లేదా టమాటో సాస్ మనందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా టమాటోతో జామ్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టమాటో జ్యూస్ కూడా చక్కటి పానీయంగా మనం నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు మనం వాడుకుంటే దీనిలో ఉండేటువంటి విటమిన్ సి మనకి అందుబాటులోకి వచ్చే విధంగా అతి చక్కటి సహజమైనటువంటి పానీయాన్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టమాటో గుజ్జుతోటి టమాటో టాఫీలు చాక్లెట్స్ కింద కూడా పిల్లలకు ప్రత్యామ్నాయంగా మనం ఈ అందుబాటులోకి తీసుకొచ్చి మనకు తయారు చేసుకొని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా టమాటోతి రకరకాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవడం ద్వారా మనం టమాటో సీజన్లో దొరికేటువంటి సమయంలో నిల్వ పెట్టుకొని తర్వాత అవసరమైనటువంటి అప్పుడు మనం వాడుకోవడానికి అందుబాటులో ఉండేటువంటి పదార్థాలుగా రూపొందించుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే టమాటోతోటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవడానికి గృహ వినియోగ అవసరం అయితే మనం మార్కెట్లో దొరికేటువంటి రకాలలో ఏదైనా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వాణిజ్య సరళిలో టమాటోతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవాలి అంటే మాత్రం మనం ఎటువంటి రకమైనటువంటి టమాటోలను ఎంపిక చేసుకుంటున్నాం అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే టమాటోలో ఉండేటువంటి మొత్తం ఘన పదార్థాల శాతాన్ని అనుసరించి ప్రాసెసింగ్కి అనువైనటువంటి రకాలు, ప్రాసెసింగ్కి అనువు కానటువంటి రకాలుగా మనం చెప్పవచ్చు. ఎప్పుడైతే టమాటోలో టీఎస్ఎస్ అంటే మొత్తం ఘన పదార్థాల శాతం దాదాపుగా 4 కంటే ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లో మాత్రమే ఆ రకాలను మనం ఈ ప్రాసెసింగ్కి వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వారితోటి విడుదల చేయబడినటువంటి అర్కా రక్షక్, అర్కా శ్రేష్ఠ వంటి రకాలు ఈ ప్రాసెసింగ్కి అనువైనటువంటి రకాలుగా అత్యధిక టీఎస్ఎస్ అలాగే తక్కువ పులుపుదనం కలిగి ప్రాసెసింగ్కి అనుకూలంగా మంచి పలుచని తొక్కతోటి అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉండేటువంటి గుణాన్ని కలిగినటువంటి రకాలుగా ఈ టమాటో ప్రాసెసింగ్కి అనువైనటువంటి రకాలుగా చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ప్రాసెసింగ్కి అనువైనటువంటి టమాటో రకాలను ఎంపిక చేసుకొని విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవడం ద్వారా మనం సీజన్ కాని సమయంలో కూడా టమాటోల వినియోగమే కాకుండా మనకి మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా నిల్వ చేసుకొని మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదములు.